పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ తో మెరిశాడు నీరజ్ చోప్రా. 4 ఏళ్ల కిందట టోక్యో ఒలింపిక్స్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి బెరిస్తో భారత్ కు అథ్లెట్స్ తొలి స్వర్ణం అందించాడు గోల్డెన్ బాయ్. పారిస్ ఒలింపిక్స్ లోనూ సిల్వర్ తో మెరిశాడు. అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రోలో ఫైనల్లో నీరజ్ రెండో అటెంప్ట్ లో 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండో గోల్డ్ మెడల్ కోసం బరిలోకి దిగిన నీరజ్ చోప్రా అంచనాలు అందుకోలేక సిల్వర్ తో సరిపెట్టుకున్నాడు. పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ ఒలింపిక్స్ లో మునుపెన్నడూ లేని విధంగా 92.97 మీటర్ల రికార్డుతో గోల్డ్ సొంతం చేసుకున్నాడు. కెన్యా అథ్లెట్ పీటర్ సండర్స్ 88.54 మీటర్ల దూరం విసిరి కాంస్యం గెలుచుకున్నాడు. దేశం కోసం పతకం సాధించినప్పుడల్లా సంతోషంగా ఉంటుందన్నారు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా. ప్రతి అథ్లెట్ కు ఒక రోజు వస్తుందని, ఇవాళ జావెలిన్ త్రోలో అర్షద్ డే అన్నారు నీరజ్ చోప్రా. తాను ఇప్పుడు పర్ఫార్మెన్స్ ను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలన్నారు. ఇవాళ పారిస్ గడ్డపై జాతీయ గీతం ప్లే కాలేదని, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఎక్కడైనా ప్లే అవుతుందన్నారు నీరజ్ చోప్రా. పారిస్ ఒలింపిక్స్ లో భారత ప్రదర్శన బాగానే ఉందన్నారు. पर्सनली मतलब मेडल की बात अलग है, लेकिन अब टाइम है इम्प्रूवमेंट करने का थ्रो में भी, और जो भी कुछ इंजरी वगैरह है जो चल रही हैं उन पे अभी काम करना है, और जो कमियां हैं उनको सुधारेंगे, टीम के साथ बैठ के बात करेंगे. और अच्छा रहा है टोटली, अगर ऑल ओवर देखें तो अपनी इंडिया की परफॉर्मेंस अच्छी रही है. टोक्यो के साथ वही गोल्ड या ब्रोंज सिल्वर उन पे कंपेयर ना करें. इस बार जो एथलीट खेल रहे हैं बहुत ही मन से खेल रहे हैं, दिल से खेल रहे हैं, और ऑल ओवर परफॉर्मेंस सही रही है. ऐसे ही चेंजेस आते हैं, जरूरी नहीं है कि हर बार हमारे मेडल बढ़ते जाएं. कभी ना कभी वो टक्कर भी देते हैं, थोड़े से उससे चूक जाते हैं, लेकिन आने वाले टाइम में ये साइन है कि ऐसे ही और ज्यादा मेडल बढ़ेंगे हमारे. नहीं, बिल्कुल कंपटीशन बहुत अच्छा था, और वही है हर किसी दिन किसी एथलीट का दिन होता है. आज अरशद का दिन था. कभी जब बात करें टोक्यो की और बुडापेस्ट की, वहां पे अपना दिन था, या एशियन गेम्स में अपना दिन था. तो हर एक एथलीट का जो बॉडी है वो एक उस दिन अलग ही उसमें होती है. हर चीज परफेक्ट होती है, जैसे अरशद की थी. अपना भी काफी अच्छा रहा, लेकिन फिर भी कुछ मुझे लग रहा है कि कुछ चीजें हैं, और एक थोड़ी सी इंजरी है, इसको थोड़ा ठीक करके जो फोकस इंजरी की तरफ रहता है खेलते टाइम वो उस पे ना हो और परफॉर्मेंस पे हो. तो थ्रो का तो बहुत अच्छा है, अंदर थ्रो तो है, पर वो निकलेगी जब एक बार सब तरीके से फिट हो जाएंगे और मेंटली बिल्कुल तैयार होंगे. ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ నీరజ్ చోప్రాను అభినందించారు. నీరజ్ చోప్రా అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. నీరజ్ పదే పదే తన ప్రతిభను చాటుతున్నాడన్నారు. అతను మరో ఒలింపిక్ విజయం సాధించినందుకు భారతదేశం మొత్తం ఉప్పొంగుతుందని ట్వీట్ చేశారు. దేశంలో చాలా మంది యువత తమ కలలను కొనసాగించేందుకు నీరజ్ చోప్రా స్ఫూర్తినిస్తాడన్నారు. ఇక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ట్విట్టర్లో నీరజ్ కు శుభాకాంక్షలు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారన్నారు భారత అథ్లెటిక్ ఫెడరేషన్ అధ్యక్షులు సుమారివాలా. ప్రజలంతా మెడల్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని, కానీ ప్రయత్నసారిగా జరిగితే అవే వస్తాయన్నారు. టోక్యో ఒలింపిక్స్ కన్నా పారిస్ లో నీరజ్ 2 మీటర్లు ఎక్కువగా జావెలిన్ త్రో చేశారన్నారు సుమారివాలా. ఒలింపిక్స్ కు ముందు నీరజ్ చోప్రా గాయపడ్డారన్నారు అతని తల్లిదండ్రులు, కానీ ఆ తర్వాత కోలుకొని సిల్వర్ మెడల్ గెలిచారన్నారు. I am one of those who doesn't talk about medals. I think if the process is right, medals will come. Look at what's happened today. Neeraj was injured. He came back from an injury. In Tokyo, he got a gold. Today, he threw 2 meters more than he threw in Tokyo, but had to settle for a silver. Also, remember that there were 4 people in here who had thrown 90 meters before they came here. Yet, he managed to beat the rest of them and still win a medal. He got a season's best. I think he's a tiger. He's fought like a tiger. He's recovered from an injury, and he's just unbelievably good. अच्छी तैयारी करके पहुंचते हैं
और सिल्वर मेडल लिया है अपना। उसने बढ़िया खेल दिया है, पीछे से उसने और भी आगे अपनी तरक्की की है। बहुत अच्छा, देश की झोली में एक नया मेडल और जुड़ गया। नहीं देखो, तो उसकी जो खेलता है उसकी प्रैक्टिस के ऊपर है, तो उसका ध्यान सिर्फ खेल के ऊपर है, बाकी दूसरे कामों में या किसी में उसको ध्यान नहीं बटाता, वो खेलों में ध्यान रखता है। नहीं जान तो बहुत खुश है। हमने तो सिल्वर भी गोल्ड वर्ग लग रहा है। गोल्ड उसका आएगा वो भी मारे लड़का जी, मेहनत करके सब। कोई बात नहीं जी, ये तो तीनों हुए हैं बच्चे के खिलाड़ी के। खुश है जमा, पूरे खुश है जी। हम इसको प्रेशर नहीं कह सकते, सभी का अपना दिन होता है। वो दिन आज अरशद के लिए लकी था, अरशद गोल्ड जीत पाए। वहाँ 12 देश फाइट कर रहे थे, 12 देशों में एक पाकिस्तान जीता, उनका दिन बढ़िया था, वो जीते हैं। दूसरे ओलंपिक में भी हम मेडल जीत पाए हैं जेवलिन में, ये हमारे लिए बड़ी खुशी की बात है। लगातार हम लोग मतलब दूसरे देशों